కాబట్టి మరి ఇప్పుడు మావోయిస్టులు వీళ్ళు చేసుకుంటే పనులు వీళ్ళు చేయాల్సిన పనులని అడ్డుకోకుండా ఉంటారా? మరి వాళ్ళే మేము కార్పొరేట్లకు ఇస్తామని అంటారు, మేము అడవి మాకు కావాలి అంటారు, ఆ భూమి కావాలి అని అంటారు, ఆ ప్రాంతంలోకి ఆ కార్పొరేట్ల మిషన్లు వస్తాయని అంటారు. మరి మావోయిస్టులు అడ్డుకోకుండా ఉంటారా? ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంది, మీరు 6 నెలలు కనీసం 6 నెలల కాలమైనా మీరు సీజ్ ఫైర్ పాటిద్దాం, కాల్పుల విరమణ సీజ్ ఫైర్ కాల్పుల విరమణ మనం పాటిద్దామని అంటున్నారు. వాళ్ళు ఇంకోటి కూడా ఏమన్నారు, మీరు మీ క్యాంపులకే గతం కంటే ఇప్పుడు వచ్చిన మార్పు ఏంటంటే, గతంలోనేమో కగార్ ఆపరేషన్ రద్దు చేయాలి, లేకపోతే వచ్చిన పోలీస్ బలగాలు అన్ని ఉపసంహరించుకోవాలి, క్యాంపుల నుంచి వెళ్ళిపోవాలి, అటవీ ప్రాంతంలో ఎవడు ఉండొద్దు అనేది గతంలో వచ్చినటువంటి ప్రకటన. ఇప్పుడు వాళ్ళల్లో కూడా మార్పు వచ్చింది కదా. వాళ్ళు ఎందుకు మార్పు వచ్చింది? వాళ్ళు చెప్పే ప్రధాన అంశం ఏంటిది? అంకెలతోటి, పేర్లతోటి, ఊర్లతోటి, గూడాలతోటి వీళ్ళు సామాన్య ప్రజలు, వాళ్ళ పేరు ఇది, వాళ్ళ గూడెం ఇది, వాళ్ళ గ్రామం ఇది, వాళ్ళ బ్లాక్ ఇది, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఇదని వాళ్ళు చనిపోయిన వాళ్ళ వివరాలన్నీ కూడా వాళ్ళు ప్రకటించారు. సామాన్య ప్రజలు పార్టీ వాళ్ళు అది కూడా చెప్పారు కదా, మా పార్టీ కార్యకర్త, మా పార్టీ సింపథైజరు, లేకపోతే గతం మా పార్టీతో సంబంధాల్లో ఉన్నోళ్ళు మాకు అన్నం పెట్టేటోళ్ళు, లేకపోతే మా కొరియర్లో, అంటే అది వేరు. ఎందుకు వాళ్ళ పార్టీ లైన్లో ఉన్నారు కాబట్టి. అరే అక్కడ భూమిని నమ్ముకొని, అడవిని నమ్ముకొని బతుకుతున్న అతి సామాన్య ప్రజల్ని చంపితే మేము అలాంటి వాళ్ళం కూడా మేము కూడా అడిగినాం, మేము కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినాం. మరి ఇంతమంది సామాన్య ప్రజలు చనిపోతుంటే మీకు చీమ కుట్టినట్లేదా? మీకు మానవత్వం లేదా? మానవీయ కోణం లేదా? ప్రజలందరూ, ఆదివాసులందరూ చనిపోయిన తర్వాత ఇక ఎవరి కోసం యుద్ధం? అవసరం లేదు. ఇంకేం మావోయిస్ట్ పార్టీ ఎవరి కోసం యుద్ధం చేస్తుంది? ఎవరి రక్షణ కోసం చేస్తుంది? ఆ సంపద ఎవరి కోసం కాపాడుతుంది? ప్రజలు కదా బతకాల్సింది. రాజ్యం అంటున్నది ఒక స్ట్రాటజిక్ వ్యూహం కింద మనం చూడాల్సి ఉంటుంది. రేపు పొద్దున వీళ్ళు ఈ వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని కొంతలో కొంత రికవరీ చేసుకోవడానికి, ఆపడానికి ఈ ప్రయత్నం తప్ప వాళ్ళ ఆలోచన మారదు, వాళ్ళ విధానం మారదు, వాళ్ళ ఐడియాలజీ మారదు. వాళ్ళు అదే ఆలోచనతో ఉంటారు, సమయం కోసం ఎదురు చూస్తారు, అదును కోసం ఎదురు చూస్తారు తప్ప వాళ్ళు జస్ట్ ఇది వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని ఆపడం కోసం మాత్రమే అని. అంటే కాల్పుల విరమణలో ఈ చర్చ రాదు అసలు. ఇప్పటివరకు దేశంలో జరిగిన, ఇప్పుడు ఇండో పాకిస్తాన్ తోటి ఇదే పాలకులు ఎన్నోసార్లు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. ఎందుకోసం చేసుకుంటాం? ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా దేశ సరిహద్దుల కాడ వివాదాలు వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి వివాదాలు వచ్చినప్పుడు అక్కడ సామాన్య ప్రజలకి, అతి సామాన్య ప్రజలకి, పౌరులకి నష్టం జరుగుతున్నప్పుడు అక్కడ ఈ కాల్పుల విరమణ అనే చర్చ, ప్రతిపాదన వస్తుంది. రొటీన్ పద్ధతులు జరిగితే రాదు ఇది. అక్కడ ఇప్పుడు ఇండో పాక్ సందర్భంలో కూడా వచ్చింది. కాశ్మీరు బార్డర్ దగ్గర ఏదైతే వచ్చినప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. మరి ఎందుకు జరిగింది? ప్రజల కోసం కదా. ఇక్కడ కూడా అంటున్నది ఏంటంటే ప్రజలు కేంద్రంగా ఆలోచించాలి. మావోయిస్ట్ పార్టీ మీద చాలా మంది ఒత్తిడి తెచ్చింది కూడా, మీరు త్యాగాలు చేయడానికి పోయినరు, మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు దేనికైనా సిద్ధంగా ఉన్నారు, అదంతా వేరే విషయం. కానీ ఈరోజు ప్రజలు ముఖ్యంగా, ప్రజల కేంద్రంగా, ప్రజల ఫోకస్గా ఆలోచిద్దాము. ప్రజలు ఇంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమైపోయింది, వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణలు జరిగినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంతమంది చనిపోతుంటే, వలసపోతుంటే, లేకపోతే ఇంకా అనేక రకాల అత్యాచారాలకు గురవుతూ ఉంటే, అటువంటి రిపోర్ట్లు వస్తూ ఉంటే సమాజం ఎట్లా నోరు మూసుకొని ఉంటుంది? మనం ఎట్లా నోరు మూసుకొని ఉండగలుగుతాం? కాబట్టి పౌరులకి వాళ్ళకి రక్షణ లేనప్పుడు, వాళ్ళకి భద్రత లేనప్పుడు, వాళ్ళ కనీస స్వేచ్ఛ లేనప్పుడు, జీవించే స్వేచ్ఛ లేనప్పుడు ఇంకేం చేస్తాం చెప్పు? కాబట్టి దానికోసం అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇది మావోయిస్ట్ పార్టీ ఎత్తుగడ కోసమో, మావోయిస్ట్ పార్టీ వాళ్ళ కుట్రలో భాగంగానో ఇది మాట్లాడేది కాదు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఒక లైన్ నిర్ణయించుకున్నారు, వాళ్ళ లైన్లో వాళ్ళు పోతుంటారు. అరే నువ్వు ప్రజలని ఇలా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అడవిలో ఉన్నారు, గూడాల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. నువ్వు రేపు రాకెట్ లాంచర్లు వేస్తావు, లేకపోతే ఇంకేదో చేస్తావు. ఎవరు చనిపోతారు? బాంబులు వేస్తుంటావు అనుకో, ఎవరు చనిపోతారు? ఇప్పుడు హిరోషిమా నాగసాకిలో ఏం జరిగింది? రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అల్టిమేట్ గా పబ్లికే కదా.
ప్రజలే కదా బలైపోయాయి. బలైపోయేది. అంటే ఒక హిరోషిమా నాగసాకి జరిగిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధిపతులు కానీ దేశాలు కానీ ఇంకా మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం తెచ్చుకోవద్దు, సామాన్య ప్రజలు వినాశనానికి గురవుతారు, నష్టపోతారు అనే దాంతోటే కదా యుద్ధాల నివారణ కోసం ఇన్ని రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా మనం అంటున్నది ఏంటంటే సీజ్ ఫైర్ అనేది ఇది కొత్త కాదు, ఇది మొదటిది కాదు. సీజ్ ఫైర్ వల్ల అదేదో మావోయిస్ట్ పార్టీకి ఉపయోగపడుతుంది, అదేదో ఎత్తుగడలు భాగంగా చేసిండ్రు, కుట్రల భాగంగా చేసిండ్రు. అదే ఇవాళ కాకపోతే నీ బలగాలు ఉన్నాయి కదా, నువ్వు సామాన్య ప్రజలకు ఒక ప్రశాంతత ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా మరి మనం ప్రజలకి నష్టం చేయకూడని పద్ధతులు వాళ్ళు ఏమైనా ఆలోచన చేసుకుంటారేమో, వాళ్ళు కూడా ఆలోచనలు మార్చుకుంటారేమో, వాళ్ళు కూడా పునరాలోచనలు చేస్తారేమో, వాళ్ళ ఎత్తుగడలను కానీ వాళ్ళ మాస్ లైన్ అది ఏదైతే సాయుధ పోరాట లైన్ కానీ వాళ్ళు ఏమన్నా ఆలోచన చేస్తారేమో. మనం ఏది కూడా ఇదే శాశ్వతము అని చెప్పలేం కదా. అట్లంటే వాళ్ళు కాల్పుల విరమణ 2004 చర్చలకు రాకముందు కూడా ఇదంతా జరిగింది. ఆయుధాలతో ఉన్నతో చర్చలు ఎట్లా చేయాలి అని కూడా 2003-2లో కూడా ఇదంతా చర్చ జరిగింది. పౌర స్పందన వేదికకు వీళ్ళకి మధ్య అప్పుడు కూడా జరిగింది ఏంది, మేము సీజ్ ఫైర్ పాటిస్తాము అని చెప్పి సీజ్ ఫైర్ కొంతకాలం పాటించిన తర్వాతనే అప్పుడే చర్చలకి వచ్చి ప్రధానంగా ఎక్కడైనా చర్చలు జరగాలంటే ప్రాథమిక స్టెప్ ఏంటిది, ఫస్ట్ స్టెప్ ఏంటిది, సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అయిన తర్వాతనే పీస్ టాక్స్ జరుగుతాయి. సీజ్ ఫైర్ జరగకుండా ఒకవైపు యుద్ధం జరుగుతుంటే, ఒకవైపు కాల్పుల మొత్తం జరుగుతుంటే, ఒకవైపు మీ గన్నులకి పని చెప్తా ఉంటే పీస్ టాక్స్ జరుగుతాయి ఎక్కడన్నా? పీస్ టాక్స్ జరగాలంటే ఫస్ట్ సీజ్ ఫైర్ జరగాలి. ఆ ప్రాథమిక సూత్రం ఏదైతే ఉందో ఎక్కడైనా కానీ, ఇప్పటి వరకు జరిగిన 47 తర్వాత జరిగిన అనేక పీస్ టాక్స్కు ముందు సీజ్ ఫైర్ జరిగింది. ఇప్పుడు పీస్ టాక్స్ చేయాలంటే మధ్యవర్తులైనా ఎట్లా చేస్తారు? ఇప్పుడు మేము పీస్ టాక్స్ చేయాలంటాం, అరే వాడు యుద్ధం జరుగుతున్నది మమ్మల్ని చంపుతా ఉన్నారు అని వాళ్ళు అంటారు, మమ్మల్ని చంపుతా ఉన్నారని బలగాలంటాయి. అయినప్పుడు పీస్ టాక్స్ జరుగుతాయా? పీస్ టాక్స్ జరగాలంటే ఫస్ట్ సీజ్ ఫైర్ జరగాలి. ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత పీస్ టాక్స్ జరుగుతుందా, పీస్ టాక్స్ సఫలీకృతం అవుతుందా జరగదా, అదంతా మళ్ళా సెకండరీ.